టాలీవుడ్లో న్యాచురల్ బ్యూటీగా పేరు పొందిన సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రేమం చిత్రం ద్వారా మొదటిసారి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తెలుగులో ఫిదా సినిమాలో నటించింది. ఈ సినిమాతో లేడీ క్వీన్గా పేరు సంపాదించిన ఈ అమ్మడు ఆ తర్వాత మంచి మంచి పాత్రలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. తనకి పాత్ర నచ్చకపోతే ఎలాంటి హీరో అయినా సరే నో అని చెప్పేస్తూ ఉందట. అంతేకాకుండా మేకప్ వేసుకోవడం వంటివి కూడా ఎక్కువగా చేయదట. ముఖ్యంగా సాయి పల్లవికి డ్యాన్స్ ప్లస్ అని చెప్పవచ్చు. అమరం, తండేల్ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకుంది. ఇక సాయి పల్లవి సినిమా కెరియర్ గురించి కాకుండా తన పర్సనల్ కెరియర్ విషయానికి వస్తే, ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ తనకు జాతీయ అవార్డు అందుకోవాలని చాలా కోరికగా ఉందని, తన 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన అమ్మ ఒక చీర తనకి కొని ఇచ్చిందని, పెళ్లి చేసుకున్నప్పుడు దానిని కట్టుకోమని చెప్పిందని తెలిపింది. అయితే ఆ సమయంలో తాను ఇంకా సినిమాలలోకి రాలేదని, అందుకే వివాహం చేసుకున్నాకే కట్టుకుందాం అనుకున్నానని తెలిపింది. ఆ తర్వాత 3 ఏళ్లకు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. ప్రేమం సినిమా కోసం పనిచేస్తున్న సమయంలోనే తనకు ఏదో ఒకరోజు ప్రతిష్టాత్మకమైన అవార్డు వస్తుందని నమ్మకం కుదిరిందని, అందుకే ఆ చీర అప్పుడు కట్టుకోవాలని అనుకున్నానని తెలియజేసింది. జాతీయ అవార్డు అందుకోవడం కూడా చాలా గొప్ప విషయమని, అందుకే ఆ చీర ధరించే వరకు తన మీద చాలా ఒత్తిడి ఉంటుందని వెల్లడించింది సాయి పల్లవి. పెళ్లి అనేది తన జీవితంలో చాలా స్పెషల్ అని, తనకు నచ్చిన వరుడు దొరికితే చేసుకుంటానని, అయితే మరో 2 ఏళ్ల సమయం పడుతుందని వెల్లడించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని విన్న అభిమానులు సాయి పల్లవి డెసిజన్కి ఫిదా అవుతూ శభాష్ అంటూ ఈమెను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయాలు కాస్త ఎంతో వైరల్ అవుతున్నాయి.